ఈ మధ్య కాలంలో మనం చిన్న వయసు వారిలో కూడా చాలా ఎక్కువగా గమనిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. డాక్టర్ గారు 45 ఇయర్స్ కూడా దాటకుండానే మెట్లెక్కుతుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి అంటారు. మోకాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి అని. సో ఈ ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఇంగ్లీష్‌లో వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్ అంటాము. అలాగే ఆయుర్వేదంలో సంధివాతం అంటారు. అలాగే ఇంగ్లీష్‌లో అలోపతిలో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని కూడా అంటారు. సో సంధివాతం అనంగానే ఇది వాతజ సమస్య అని అందరికీ అర్థమైపోతుంది. సో ఇవాళ ఈ సంధివాతం గురించి మనం చర్చించుకుంటాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లేక సంధివాతం అనేది ఎక్కువగా మనం ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మగవాళ్ళలో కూడా ఏర్పడుతుంది, బట్ ఎక్కువగా ఈ సమస్యని మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ప్రధానమైన కారణం వయస్సు. సో యాజ్ ద ఏజ్ గ్రోస్, ఒకప్పటి కాలంలో 55, 60 ఏజ్ ఉన్నవాళ్ళు, 60 క్రాస్ అయిన వాళ్ళలో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని మనం వస్తుంది, రావచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. కాకపోతే ఇవాళ రోజున 40 క్రాస్ అయిన తర్వాత కానీ 45 క్రాస్ అవ్వంగానే కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏర్పడుతుంది. సో ఇందుకు కారణం కనుక మనం గమనిస్తే అధిక బరువు. 1 కిలో బాడీ వెయిట్ కనుక పెరిగితే 3 టైమ్స్ ఆ బరువు మోకాళ్ళ మీద పడుతుంది. సో చాలామంది ఇవాళ రేపు చాలా ఫ్రీక్వెంట్గా చాలామంది బాధపడే సమస్య ఊబకాయం. స్థూలకాయం మూలంగా మోకాళ్ళలో అరుగుదల అనేది మొదలైపోతుంది. ఈ ఎక్కువగా ఈ మోకాళ్ళు, మన అప్పర్ బాడీ బరువంతా మోకాళ్ళు, నడుము, పాదాలే మోస్తాయి కాబట్టి ఈ మోకాళ్ళ మధ్య ఉండే గుజ్జు, దాన్ని కార్టిలేజ్ అంటాము, ఇది అరిగిపోవడం మూలంగా మోకాళ్ళలో ఈ ఒరిపిడి అనేది ఏర్పడుతుంది. ఆ ఒరిపిడి ఎక్కువవుతున్న కొద్దీ ఆ ఎముకల యొక్క చివరి భాగాలు, అంచులు ఉంటాయి కదా, దానిలో ఒక ముళ్ళు లాంటి రూపాంతరం పొందుతుంది. ఆ నడుస్తున్నప్పుడు ఆ ఒరిపొడి మూలంగా ఆ ముళ్ళు గుచ్చుతున్నట్టు అనిపించి నొప్పి అనేది ఏర్పడుతుంది. సో వయసు, ఈ ఊబకాయం కాకుండా మిగిలిన సమస్యలు, మిగిలిన కారణాలను కనుక మనం ఒకసారి గమనిస్తే, కొన్నిసార్లు స్క్వాటింగ్ పొజిషన్లో ఉండి పని చేయాల్సిన అవసరం వచ్చిన వాళ్ళకి, అలాగే మోకాళ్ళ మీద కూర్చుని పని చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉండే వాళ్ళకి, మెట్లు ఎక్కడం దిగడం లాంటివి ఎక్కువగా చేసే వాళ్ళల్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే మెనోపాజ్ అటైన్ అయిన వాళ్ళు, అంటే ఋతుస్రావం ఆగిపోయిన ఆడవాళ్ళల్లో కూడా కాల్షియం లాస్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఆడవాళ్ళలో మామూలుగా కూడా కాల్షియం ఫార్మేషన్, ఎముకల స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఎముక పటిష్టత ఏదైతే ఉందో అది హార్మోన్ బేస్డ్ అయి ఉంటుంది. సో ఋతురక్తం ఆగిపోవడం అనేది జరిగినప్పుడు, మెనోపాజ్ అటైన్ అయినప్పుడు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ పూర్తిగా తగ్గిపోతాయి. దాని మూలంగా, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్గా కాల్షియం ఫార్మేషన్ కూడా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటి, ఎముకల్లో పటిష్టత అనేది తగ్గిపోయి ఆస్టియోపీనియా కానీ, లేదంటే ఆస్టియోపోరోసిస్ కండిషన్ అనేది కూడా ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల మూలంగా కూడా ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ సంధివాతం, ఎముకలు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంతమంది అథ్లెట్స్లో కూడా, స్పోర్ట్స్ పర్సన్స్లో వాళ్ళు లాంగ్ జంప్, హై జంప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ త్వరగా వస్తుంది. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ సంధివాతం యొక్క లక్షణాలు కనుక మనం గమనిస్తే, నడుస్తూ ఉన్నప్పుడు పేషెంట్స్కి అనిపిస్తుంది కటకట సౌండ్ వస్తుంది అని చెప్తారు. అలాగే ఒక్కొక్కసారి సౌండ్తో పాటుగా మోకాళ్ళలో వాపు వస్తుంది. ఆ వాపు ఉన్నప్పుడు నొప్పి భరించలేనంతగా ఉంటుంది. ఆ మోకాళ్ళ నొప్పితో పాటు వాపు ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఏ మోకాళ్ళ మీద అయితే నొప్పి, వాపు ఉన్నాయో దాని మీద బరువు వేయలేక పక్కన కాలు మీద, ఇంకొక కాలు మీద బరువు వేసి నడవడంతో పాటు ఇంకో మోకాలు కూడా, రెండో మోకాలకు కూడా నొప్పి మొదలైపోతుంది అనమాట. యూజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఒక మోకాలతోనే నొప్పి మొదలవుతూ ఉంటుంది. కాకపోతే దాని మీద భారం వెయ్యలేక పక్క మోకాల మీద బరువు వేసి నడిచినప్పుడు పక్క కాలు మీద ఆ మోకాలు కూడా నొప్పి మొదలైపోతుంది. సో దాంతో ఏమవుతుంది అంటే ఊగడం అనేది, నడిచేటప్పుడు ఊగుతూ ఉంటారు, అటుకి ఇటుకి స్వింగింగ్ అంటాం దాన్ని. అలా
నడుస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ నడుస్తారు. అలాంటప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ నడుము నొప్పి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. సో నొప్పి మొదలవుతోంది అనంగానే మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే ఇంత సైకిల్ అనేది ఏర్పడకుండా ఉంటుంది. సో ఈ మోకాళ్ళలో వాపు రావడం, వేడిగా అనిపించడం, కటకట శబ్దం రావడం, అలాగే కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది. కూర్చుని లేచి నిలబడే పొజిషన్, అంటే కూర్చున్న పాస్చర్ మారుతుంటే లేచి నిలబడే పొజిషన్లోకి వచ్చి నిలబడేటప్పుడు కాళ్ళు అదురుతూ ఉంటాయి అన్నమాట. పడిపోతామేమో అన్న భయం ఉంటుంది. ఒక్క నిమిషం వాళ్ళు సర్దుకుని అప్పుడు అడుగు వేయాల్సి వస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆస్టియోఆర్థరైటిస్కి సంబంధించి ఉంటాయి. ఇకపోతే వాటిని గమనించడం, మనం గుర్తించడం ఎలాగా అంటే ఒక సింపుల్ ఎక్స్రే, నీ జాయింట్ ఎక్స్రే తీస్తే మనకి ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఏ స్థాయిలో ఉన్నది, ఏ గ్రేడ్లో ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. సో ఈ విధమైన లక్షణాలు, కారణాలతో ఏర్పడే ఆస్టియోఆర్థరైటిస్ నుంచి మనం ఎలా బయటపడాలి అన్నది కనుక చూసుకుంటే, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, ఆల్మోస్ట్ థర్డ్ గ్రేడ్లో ఉండే ఆస్టియోఆర్థరైటిస్లో కూడా బరువు మూలంగా ఏర్పడిన కండిషన్ అయితే కొద్దిపాటి ప్రాణాయామం, కొద్దిపాటి ఆహార నియమావళి, ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటూ బరువు తగ్గడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. మెనోపాజ్ అటైన్ అయిన వాళ్ళు తప్పకుండా కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఎముక పుష్టి అనేది ఉండదు. సో అలాగే ప్రతిరోజు కూడా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వాతానికి సంబంధించిన సమస్య కాబట్టి వీరిలో మలబద్ధకం అనేది ఉన్నా కూడా సంధివాతం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అలాగే తీసుకునే ఆహారం ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. తాజా పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మిల్క్ కంటైనింగ్ ఫుడ్స్ బాగా తీసుకోవచ్చు, లైక్ పనీర్ కానీ ఇలాంటివి బాగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంట్లో చేసుకునే చిన్న చిట్కా, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళల్లో అశ్వగంధ అందరికీ తెలిసిందే కదా. సో ఒక 100 గ్రాములు అశ్వగంధ పొడి, ఒక 100 గ్రాములు తౌడు, ఒక 50 గ్రాములు నువ్వులు, ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుంది. నువ్వులు గుండెలకి మంచిది, అలాగే ఎముకలకి కూడా చాలా మంచిది. సో 50 గ్రాములు నువ్వులు, ఒక 25 గ్రాములు చారపప్పు, ఇది 1 డ్రై ఫ్రూట్స్ లాగా ఉంటుంది. దానికి ఇవన్నిటిని కూడా పొడి చేసి ఒక 30 గ్రామ్స్ ఉండేంత ఒక లడ్డూలాగా, అంటే కొద్దిపాటి తాటి బెల్లం వేసి లడ్డూలాగా చేసుకుని రోజు తింటే ఎముక పుష్టి అనేది పెరుగుతుంది, అలాగే అరుగుదల అనేది కూడా తగ్గుతుంది. సో ఈ చిన్న చిట్కా ద్వారా మనం ఈ ఎముకలు నొప్పులు, ఈ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ని మనం నివారించుకోవచ్చు. అలాగే ఆయుర్వేదంలో జానువస్తి అనేది చేస్తాం. సో మోకాళ్ళ మీద ఒక మౌల్డ్ లాంటిది పెట్టి ఆయిల్ పోసి ఒక 45 మినిట్స్ ఆయిల్ ఆ మోకాళ్ళ మీద ఉంచి మసాజ్ చేసినా కూడా ఈ కండిషన్ని బాగా త్వరగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే యోగరాజగుగ్గులు, మహాయోగరాజగుగ్గులు, మస్కోటెస్ ఇలాంటి మెడిసిన్స్ డాక్టర్ సలహాతో వాడినా కూడా ఎక్కువగా పెరగకుండా ఈ ఆస్టియోఆర్థరైటిస్ని నివారించవచ్చు.